సార్, తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యి ఈ రోజుకి 6వ రోజు అవుతోంది. 5 రోజులు పూర్తి చేసుకొని 6వ రోజులోకి వచ్చేసాం. కానీ ఈ రోజుకి కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. ఆ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు? ఒక అనిశ్చితి అయితే కొనసాగుతోంది. మరోవైపు టీవీకేకి మెజారిటీ వచ్చింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. కానీ అన్నా డిఎంకే, డిఎంకేలు కూడా కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వాళ్ళైతే కొన్ని సమాలోచనలు అయితే చేయటం జరిగింది. దీని గురించి ఏమంటారు? నేను మొదటి నుంచి చెప్తున్నట్టు ఈ కేజ్రీవాల్ని ఎలా తీసుకొచ్చారో రాజకీయాల్లోకి అలా విజయ్ని తీసుకొచ్చాడు బీజేపీ వాడు. మరి డైరెక్ట్గా చేస్తే దొరికిపోతారని ఇండైరెక్ట్గా ఈ కథలన్నీ పడుతున్నారు. వాళ్ళు శాశ్వతంగా కాంగ్రెస్ని, కూటమిని మొత్తం సర్వనాశనం చేసేస్తారు. ఐఎన్డీఏ కూటమిని, కాంగ్రెస్ని. ఇప్పుడు ఈ దెబ్బకి ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీలు డిఎంకే కాంగ్రెస్కి దూరం అయిపోయాయి ఎన్డీఏ కూటమిలోంచి. ఇంకా పూర్తిగా నలిఫై చేసేస్తారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి చాలా బాగా తెలుసు, ఒక్కసారి ముఖ్యమంత్రి పదవిని అధిరోహిస్తే ఆ డిస్క్రిప్షన్స్ వేరు. గవర్నర్ ఇలా కాగితలంకో పక్కని చెప్పవచ్చు. గవర్నర్ ఎవరిని దేకక్కర్లేదు. చచ్చినట్టు గవర్నర్ కావాల్సిన పనులు చేయవలసిందే తప్ప అంత సీన్ ఉండదు ప్రజాస్వామ్యంలో. ఏదో ఓవరాక్షన్ చేస్తుంటారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం 2 రోజులు ఫైల్ అలర పెట్టి 4వ రోజు మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు యాక్షన్ తెలిస్తే చచ్చినట్టు సమాధానం చెప్పుకునే పరిస్థితి తప్ప అంత సూపర్లెటివ్ డిస్కషన్స్ చూపించడానికి ఉండవు. అంచేది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏఐడిఎంకే సపోర్ట్ తీసుకుని పెట్టేస్తే ఇది మాలాంటి వాళ్ళకి దొరికిపోతారని, అంటే చాలామంది అనలిస్టులు దాన్ని ఊహాగానాలన్నీ క్లియర్గా తెలిసిన విషయమే కదా. ఏమని ఇది రాత్రి 4 రోజుల ముందు 3 రోజుల ముందు రాధాకృష్ణ గారి వచ్చంతో విజయ్ ఎమర్జ్ అయినోడే తప్ప అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఈ రోజు కనిపిస్తున్న సీన్ 4 రోజుల ముందు అయితే లేదు. ఎగ్జిట్ పోల్స్ తదనంతర పరిమాణంలో ఇక్కడ కేకే నిలబెట్టినట్టు అక్కడ యాక్సెస్ సర్వేతోనూ విజయ్ని ఎమర్జ్ చేశారు. ఇప్పుడు ఈ టెక్కులు, ఓవర్ యాక్షన్లు పోతే బీజేపీ ముందు ఎవడైనా తలదించవలసిందే. విజయ్ కూడా తలదించే పరిస్థితి వస్తుంది. ఎవరికోసం తీసిమార్క్ అన్నట్టు ఎవడైనా ఒకటేనండి వాళ్ళకి. వాళ్ళు అందులో ఇప్పుడు కేజ్రీవాల్ మెటమెట్లాడితే ఏమైంది, మెటికలు తీసి లోపటేసి కూర్చోబెట్టారు. నాకెందుకు మధు కూడా సీన్ జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ ఇంకా ఓవర్ యాక్షన్ ఎక్కువైతే సిబిఐ ఈడీ కేసులు ఉన్నప్పుడు మధు కూడా అలాగే రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారం రాత్రి ఎత్తిలే జ్ఞాపకం ఉందా లేదా ఎవరికైనా? అలా విజయ్ని అరెస్ట్ చేస్తే ఏం చేయగలరు? ఏమైనా ఉందా? కానీ తమిళనాడు వరకు తీసుకుంటే బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళైతే బీజేపీని ఎంటర్ కానివ్వరు. మనం గత బీజేపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కనీస స్థాయిలో ఇవన్నీ సోది కబుర్లు అండి. ఇప్పుడు వాళ్ళు కాని దగ్గర ఏం చేస్తారు? ఏడీఎంకేకి మెటికల్ తీసి కూర్చోబెట్టరు లేదా? వాళ్ళతో పాటు పెట్టుకుని వాళ్ళ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కింద ఉంది. మరి అది ఎందుకు కనబట్టలే వీళ్ళ వరకైనా? ఇప్పుడు బీజేపీ సపోర్ట్ లేకుండా సెకండ్ పార్టీకి వచ్చేసింది. అది పళనిస్వామి ముఖం చూసి ఓట్లు వేసారట వాళ్ళు. కనుక్కోండి ఒకసారి. ఒకవేళ విజయ్ మీద కక్ష సాధింపులకు దిగితే గనక బీజేపీ కానీ అన్నా డిఎంకే కానీ, సో తమిళనాడు ప్రజల్లో ఉవ్వెత్తున ఒక సానుభూతి పవనాలు అయితే వేస్తాయి కదా. ఏమవుతాయి సార్? త్రిషాకు ఒక ఛాన్స్ ఉంటుందేమో కదా. విజయ్ని కనుక వీళ్ళు ఇబ్బంది పెట్టి మీరు అన్నట్టుగా మధు కూడా పరిస్థితి వస్తే కదా. అలాగే త్రిష ఎవరండి? తుంటి కొడితే పోలరాలే అని సినిమా హీరోయిన్ గా ఒకసారి చూపుకొస్తే బోల్ మంది వచ్చారు పెళ్లి చూపులకు వచ్చినట్టు. కానీ ప్రజలైతే విజయ్కి ఒక అవకాశం ఇచ్చినట్టే కదా సార్. అవకాశం అన్నది ఏమైనా పూర్తిగా ఇచ్చారా? ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా 21 100% స్ట్రైక్ రేట్ అని చెప్తాను నేను. అవకాశం ఇచ్చారట ముఖ్యమంత్రి కింద. యు నీడ్ టు టేక్ రెస్ట్ ఇన్ ద షేడ్ ఆఫ్ తెలుగుదేశం అండ్ బీజేపీ అన్నప్పుడు ఆ పద్ధతి అవలంబిస్తేనే వాళ్ళతో పని అవుతుంది. బీజేపీ ప్రతిష్ఠించిన జనసేన పార్టీ 2019లో గెలవనిచ్చారా? ఒక సీట్ వచ్చింది ఆయనకి. ఆయన నిలబడింది గెలిచాడే. కానీ గవర్నర్ అయితే మహారాష్ట్రలో తీసుకున్న, గతంలో కర్ణాటకలో తీసుకున్న బీజేపీకి సంబంధించి అత్యధిక మెజారిటీ వచ్చినప్పుడు యడ్యూరప్పకి మెజారిటీ లేకపోయినా పిలిచి ప్రమాణ స్వీకారం చేశారు బీజేపీ వాడు కాబట్టి. సార్, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠించే గవర్నర్లు ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ పనికి ఆహార పథకం కింద వచ్చి రిటైర్డ్ అయిన తర్వాత ఎవరికి ఉపయోగపడినప్పుడు ఇచ్చే పోస్టే గవర్నర్. అందరూ మనం భ్రమల్లో ఉంటాం వీడి వల్ల ఏదో ఉపయోగపడుతుంది రాష్ట్రం అని. ఏమీ ఉపయోగం ఉండదు. కాన్వాయ్, ట్రాఫిక్ నిబంధనలు తప్ప మనకి ఏమీ వారి వల్ల ఒరిగిది సచ్చిది ఏమి ఉండదు. మా అయితే రిప్రజెంటేషన్లు కాగితాలు ఇస్తే అమ్ముకుంటాడు, అంతకన్నా ఇంకేటి ఉండదు పని. గవర్నర్ ఒకటి కాన్స్టిట్యూషన్ పదవి ఎందుకో మన ఎత్తికి దాపరించారు అంతే ఇల్లు. ఇలాంటి దగ్గర ఏంటంటే వాళ్ళు బీజేపీ ఆడిస్తున్న ఆట ఇది. ఒక్కసారి ప్రమాణ స్వీకారం జరిగిపోతే మన చేతిలో ఏట్లేదు ఇంకా. మరి బీజేపీ అనుసరిస్తున్న విధానం అనేది అంటే మెల్లిగా పళనిస్వామి వీళ్ళు కలిపి చేయాలి గవర్నమెంట్. ఏడీఎంకే అండ్ టీవీకే కలిపి ఫామ్ చేసేదాకా ఈ నటనలు నాటకాలు అన్నీ జరుగుతుంటాయి. 119 వచ్చేసి అలా కమ్యూనిస్ట్ వాళ్ళు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, ఎగేసుకుని ఏఎం వాళ్ళు ఇచ్చారు ఎగేసుకుని పోతే నీకు అంత సీన్ లేదురా బాబ్జీ అని చెప్తుండ్రు. విజయ్ కొంతమంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలని, డిఎంకే ఎమ్మెల్యేలని కొంతమందిని హార్స్ రైడింగ్ చేసుకొని తనైతే ఈజీగా అధికారంలో కూర్చోవచ్చు. సార్, మీరు మళ్ళీ చెప్తున్నాను, ఫ్లోర్లో ప్రూవ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది ఎవరికైనా. దానికన్నా ముందు ఉన్న గవర్నర్ పాబంధకాన్ని ఎలా తొలగించుకుంటాడు ఆయన?
సింగిల్ లార్జెస్ట్ పార్టీ పిలిచి నీకు 15 రోజులు టైం ఇస్తున్నాను ఫ్లోర్లో ప్రూవ్ చేసుకుంటా కథ వేరు. కానీ ఇప్పుడు అనిశ్చితి అయితే తొలగిపోవాలి కదా, తొలగిపోవాలంటే ఏదో ఒక మార్గం అయితే వీళ్ళకి సొల్యూషన్ అయితే కావాలి. ఏమని కావాలి? ఒక సొల్యూషన్ అయితే ఉండాలి కదా. విజయ్ ఏమని ఇస్తారు చెప్పండి, సొల్యూషన్ ఏం కావాలి మీకు? టీవీకే ఏఐడిఎంకే కలిసి దాకా సొల్యూషన్ ఉండదు. గవర్నర్ కేరళ వెళ్ళిపోతాడు, లేదా గవర్నర్ గుండెపోటు వస్తుంది, హాస్పిటల్ వేస్తారు. సో నిన్నటి వరకు లెఫ్ట్ పార్టీలు అయితే కాసేపు మద్దతు ఇస్తామని, కాసేపు మద్దతు ఇవ్వమని వాళ్ళే సందిగ్ధంలో ఉన్నారు. ఈ రోజుకి కూడా అది కొనసాగుతానే ఉంది. వీసీకే పార్టీ కూడా మేము షరతులతో కూడిన మద్దతు ఇస్తామని చెప్పి కూడా మద్దతు పత్రాలు అయితే ఇవ్వలేదు. సో దీన్ని ఎలా చూస్తారు? అది డిఎంకే వాళ్ళని ఏమన్నా హోల్డ్ చేసి పెట్టుకుందా? టైం వేస్ట్ అండి అదంతా. వాళ్ళు దే వాంట్ టు కిల్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్. అక్కడ వీళ్ళతో గవర్నమెంట్ ఫామ్ చేసేస్తే ఎక్కడ ఉంటుంది? ఇది ముందే ఆ ప్రాథమిక ఒప్పందాల్లో 3వ కంటికి తెలియకుండా గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సపోర్ట్ ఇస్తున్నాం అనుకుని రావాలా. విజయ్ వెళ్ళిన మొదటి రోజు వీళ్ళు ముగ్గురు కలిపి వెళ్తే మీరు చెప్పినవన్నీ ఒక లైన్లో పడి ఉన్నాయి. ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు సార్. కేజ్రీవాల్ రోల్ ప్లే చేస్తున్న విజయ్కి ఒక్కడికే తెలియట్లేదు ఆ విషయం. ఎందుకంటే కేజ్రీవాల్ రోల్ నువ్వు ప్లే చేయాలని చెప్పకుండా సీన్లోకి తెచ్చారు. అంచేత గాబరా పడుతున్నాడు ఆయన. ధన్యవాదాలు.